హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను డిఎస్సి గురించి వీడియో చేశాను. అయితే దాన్ని నేను ఏదో సీఎం గారిని బెదిరిస్తున్నట్టు అలాగా పెట్టారు. చాలామంది ట్యాగ్ చేశారండి. మేమేం బెదిరించట్లేదండి, మేమే అభ్యర్థిస్తున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం. మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ల గురించి నీ ఓటు మాకు అవసరం లేదు అని ఎవరో పెట్టారండి. ఓడిపోవడానికి ఒక ఓటు చాలండి. గెలుపు ఓటమి నడిపించేది ఒక్కటేనండి. గెలవాలన్నా ఓడిపోవాలన్నా అది గుర్తుపెట్టుకోండి. చెప్పిన వాళ్ళు ఎవరో మైండ్ ఇట్ అని బెదిరిస్తున్నారండి. అంత బెదిరిపోయేదాన్ని అయితే వీడియో ఎందుకు చేస్తానండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకు అందరూ మగవాళ్ళే చేశారండి. నేను ఒక ఉమెన్గా వచ్చి నా తరపు నుంచి పోరాటం చేయాలని నాకు చేతనైంది నేను చేస్తున్నాను. దానికి కూడా బెదిరింపు, దానికి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. ఎవరో ట్విట్టర్లో ట్యాగ్ చేస్తారండి నా వీడియోని. దానికి కూడా పిచ్చి పిచ్చి మెసేజ్లు, ఆంటీ ఎలాగా అని. నేను ఆంటీనే, నేను ఇంకా అమ్మాయినని చెప్పట్లేదు, ఆంటీనేనండి. కానీ సంస్కారం ఉంది నాకు. సంస్కారం లేని వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు. సంస్కారం లేని వాళ్ళు ఎలా అంటే బియ్యంలో రాళ్ళు లాంటి వాళ్ళు అండి. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పొలం వేసినప్పుడు కలుపు మొక్కలు చాలా పెరుగుతాయి. అలాంటి కలుపు మొక్కల గురించి పట్టించుకోం, కలుపు మొక్కలు పీకి పడేస్తాం. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదండి. నీకు ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు? ఇప్పుడు వరకు ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళాలి కదా. వెళ్ళను, నాకు ఏ ఉద్యోగం రాదు. మీరు ఎవరన్నా పెట్టి పోషిస్తున్నారా ఏంటి? నాకు ఉద్యోగం రాతే వ్యవసాయం చేసుకుంటానండి. మీకేంటి బాధ? నేను నలుగురు గురించి అడగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే ధైర్యం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా అంతే, ఎవరికో కానీ బెదిరించారు. ఎందుకంటే ఒక జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం ఏంటి అని అడుగుతుంటే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏదన్నా జరగచ్చు అని. ఏంటండి ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు కూడా ఇలాంటి దరిద్రపు రాజకీయాలైనా. ఇప్పుడు ఎవరు బెదిరించారు అనేది నాకు తెలియదండి. అది వైసీపీ వల్ల, టీడీపీ వల్ల, ఇంకా ఎవరన్నానని మాకు తెలియదు. రాజకీయాలు అనేది ఎలక్షన్ల వరకే పరిమితం కావాలి కానీ ఇంకా 5 ఏళ్ళు రాజకీయాలే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులు బాగానే ఉంటారండి. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు వస్తారు. ఒకరిని బాయి అనుకుని బాగానే ఉంటారు. మధ్యలో ఉన్న ప్రజలేనా వెర్రిగొర్రెలు అయ్యేది? మేమేనా వెర్రిగొర్రెలమే? మాకు అర్థం కావట్లేదు. మిగిలినవి గ్రూప్ 2 ఎప్పుడో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేసేసారు. మరి డిఎస్సి గురించి ఎందుకండి? 2014లో డిఎస్సి వేశారండి చంద్రబాబు నాయుడు గారు. 2015లో ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు సంవత్సరం ఇచ్చిన ఆయన మరి ఇప్పుడేంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం ఏమైందండి? చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి, ఆయన చాణక్యులు అంటే తెలివితేటలు గల ఆయన. అతనికి తెలియదా ఎంత టైం ఇవ్వాలో? లోకేష్ గారికి పక్కన ఎవరో ఉండి పిచ్చి సలహాలు ఇచ్చి తప్పుదో పట్టిస్తున్నారండి. ఆ పిచ్చి సలహాలు వింటే జగన్మోహన్ రెడ్డిని నాశనం చేశాడు కదండి పిచ్చి సలహాలు ఇచ్చి ఒకడు. అలాగే అవుతుందండి మీకు కూడా. ఇప్పుడు ఎవరో కానీ షేక్ సిద్దికీ గారు ఏమీ మాట్లాడలేదు, లక్ష్మణ్ రావు గారు మాట్లాడలేదు. వాళ్ళందరికీ మేము చెప్పాము, వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. మీరెందుకు మాట్లాడతారని అందరూ అంటున్నారు. ఇప్పుడు నన్ను కాదు, వేరే వాళ్ళు అంటున్నారు. ఒకటండి, కాలే కడుపు వాడికే తెలుస్తుందండి ఆకలి విలువ. కడుపు నిండినోడికి ఎలా తెలుస్తుంది ఆకలి విలువ? తెలియదు కదా. కడుపు నిండిపోయిన వాడికి ఏం తెలియదు. కడుపు కాలుతుంటేనే తెలుస్తుంది ఆకలి వేసి ఏం తినాలా అని ఆలోచిస్తాం, అంతే తప్ప వాళ్ళదేముందండి. కడుపు నిండిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేసిన వాళ్ళందరూ బోల్డ్ మంది ధర్నాలు చేస్తారు. గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. వాళ్ళు ధర్నాలు చేసి మనకెందుకని నోరు మూసుకుని కూర్చుంటారు పక్కని. నాలాంటి వాళ్ళు నన్ను వదిలేయండి. నాకు రాదు ఉద్యోగం, సరే నేనే ఒప్పుకుంటున్నాను. ఎవరు ఎంతమంది కామెంట్స్ పెట్టినా, నన్ను ఎంత నెగిటివ్గా పెట్టినా, ఇప్పుడు ప్రయత్నం ఓడిపోయాను అని చెప్పుకోవడం ఏముందండి? ప్రయత్నం చేస్తూ ఓడిపోవడం వేరు. ఇప్పుడు యుద్ధంలో ఓడిపోతామని తెలిసి యుద్ధానికి వెళ్ళడం మానేస్తామండి? యుద్ధంలో చచ్చిపోతే వీరమరణం పొందుతారు ఎవరన్నా, రాజు ఎవరన్నా వీరమరణం పొందుతాడు. అంతేగాని యుద్ధానికి వెళ్లకుండా ఓడిపోవడం అంటే ఎలాగా? అందుకే నేను కూడా డిఎస్సి అనే యుద్ధం చేస్తాను. ఓడిపోతే యుద్ధంలో ఓడిపోతానండి, దానికేముంది? పోరాటం చేస్తూ ఓడిపోవాలి కానీ పోరాటం చేయకుండా నోరు మూసుకుని కూర్చుని ఓడిపోయానని చెప్పకూడదు కదా. నేనేం ఓడిపోయాననే ఫీల్ అవును. ఇంతకంటే మరి ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదండి. ప్రభుత్వం స్పందిస్తుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు స్పందించకపోతే, ఇప్పుడైనా లక్ష్మణ్ రావు గారు ఎలక్షన్లో నించున్న 3 సార్లు బట్టి మీరు ఎమ్మెల్సీ అయ్యారు, ఈసారి అవ్వలేదు. కానీ మీరు కానీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్సీ చిరంజీవి గారికి చదువు విలువ బాగా తెలుసండి. ఆయన కానీ వీళ్ళందరూ స్పందించండి, మా గురించి సపోర్ట్ చేయండి, రండి బయటికి రండి, మా గురించి పోరాడండి, కొంచెం మా గురించి మా గొంతు వినిపించండి, అందరితో స్టాండ్ తీసుకోండి. డిప్యూటీ సీఎం గారు ఇప్పటికైనా మీరు మాట్లాడరా మాకు తెలియట్లేదు.
ఎందుకంటే మీరు ప్రశ్నిస్తారు అని అనుకున్నాం. ప్రశ్నిస్తారు అని మేము అడగడం తప్ప మీరు ఎక్కడా ప్రశ్నించడం మాకు కనిపించట్లేదు. కనీసం మీరైనా ఇప్పుడు నోరు తెరవండి సార్, నోరు తెరవండి. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయుడికి ఇలా అవుతుంది అంటే కాబోయే ఉపాధ్యాయులకి కన్నీరు పెట్టిస్తారా అండి? సరస్వతీదేవి విద్యకి ఆదిదేవత అండి. అలాంటి సరస్వతి పుత్రుల్ని అంటే ఉపాధ్యాయులుగా వెళ్ళే వాళ్ళందరూ ఉపాధ్యాయులు అందరూ సరస్వతి పుత్రులనే అని నేను అంటాను. వాళ్ళందరినీ సరస్వతి పుత్రులందరినీ కన్నీరు పెట్టిస్తారా అండి మీరు? ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలో ఎలా అభ్యర్థించాలో మాకు తెలియదండి. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదండి, డిఎస్సి అభ్యర్థులకి మాట్లాడే హక్కు లేదా? మాకు భావాన్ని ప్రకటించే హక్కు లేదా? మా దగ్గర నుంచి మా హక్కులు ఎలా లాగేసుకుంటారండి అందరూ? రాజ్యాంగం రాయిపించండి. అయితే ఈ హక్కులు లేవు అని చెప్పి రాజ్యాంగంలో తీయించేసేయండి, ప్రాథమిక హక్కులు అవి తీయించేసేయండి. మరి వీళ్ళు ఎలా? నాకైతే అర్థం కావట్లేదండి. ఇప్పటికైనా అర్థమవుతుంది. ఈ బెదిరింపులు అవి మానేసి కొంచెం ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరికీ తెలివితేటలు ఒకలా ఉండవండి. ఇప్పుడు 3 చేపలు కదా మనకు తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు చదువుకున్నాం, సుమతి, కాలమతి, మందమతి అని. చెరువు ఎండిపోతుందని తెలిసి సుమతి ముందే సముద్రంలోకి వెళ్ళిపోయిందండి. కాలమతి ఏం చేసింది? జాలరుడు వచ్చాడు కదా, అమ్మో తప్పించుకుని వెళ్ళాలి అని చెప్పి ఆ టైంకి అది వెళ్ళిపోయింది. మేమందరం కాలమతి లాంటి వాళ్ళం అండి. నోటిఫికేషన్ ఇస్తారో ఎవరో తెలియదు. 7 ఏళ్ళు బట్టి ఇస్తారో రానో 7 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. 7 ఏళ్ళు బట్టి పుస్తకం పట్టుకుని కూర్చుని మెంటలెక్కి తెచ్చుకుని కంటే మేమేమనుకుంటామంటే 7 ఏళ్ళు బట్టి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, ఇప్పుడన్నా ఇస్తారో ఎవరికి తెలుసు అనుకుంటాం. మేము కాలమతి లాంటి వాళ్ళమండి. సుమతి లాంటి వాళ్ళు అందరూ ఉండరు. 1000లో ఒక్కలే ఉంటారు సుమతి లాంటి వాళ్ళు. అందరూ కాలమతి లాంటి వాళ్ళే ఉంటారు. కాలానికి అనుగుణంగా పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే పట్టకూటి గురించి ఉద్యోగాలు చేసుకోవాలండి, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలి. చేసుకోకపోతే కుదరదు. పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మేము ఎలా బతకాలి? చచ్చిపోలేం కదండి. గవర్నమెంట్ మనకి భగవంతుడిచ్చిన ఆయుష్ కదండి. బతుకు భగవంతుడిచ్చాడు. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, చనిపోయిన అమ్మాయి తరపు వాళ్ళకి పిల్లల్ని కొంచెం చూస్తూ ఉండండి. ఒత్తిడికి గురవుతుంటే పెద్ద పేరెంట్స్గా మనం చెప్పాలి, ఒత్తిడికి వద్దు, ఏం కాదు, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు అని వాళ్ళని కొంచెం సపోర్టివ్గా ఉండాలండి. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇంకా ఉద్యోగం రాలేదా అన్నట్టు మాట్లాడతారు. కొంచెం ఇలాంటివి కూడా ఆపేసేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ ఆత్మహత్యలు అనేవి ఆపండి. చచ్చిపోతే ఏమొస్తుందండి? బతుకుండి పోరాడదాం అందరూ. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అన్నారండి, నాకు అంత కర్మ పట్టలేదండి. పేటీఎం తీసుకుని మాట్లాడే అంత అవసరం లేదు నాకు. ఫస్ట్ తెలుసుకోండి, నేనేమి ఆకాశానికి నిచ్చెన వెయ్యను. ఫస్ట్ నాకున్న గంజే నాకు పరమాణం అనుకుంటాను నేను. కాబట్టి దయచేసి ఎదుటి వాళ్ళని ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. థ్యాంక్స్ అండి.